మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత ప్రభుత్వం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బ్రాహ్మణులపై దాడులు ఎక్కువయ్యాయని, అలాగే బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టింది నిర్వీర్యమని కడప జిల్లాకు చెందినటువంటి బ్రాహ్మణ సాధికార సమితి ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక దాడులు జరిగాయని, ఆలయాలపైన కావచ్చు, అర్చకులపైన సైతం దాడులు జరిగినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఓ నాయకుడు తనకు అర్చన సరిగా చేయలేదని బ్రాహ్మణులను తల్లిటటువంటి ఘటన కూడా చూశామని కూడా బ్రాహ్మణ సాధికార సమితి ఆరోపణలు చేస్తుంది. ఇదే అంశాలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, నేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వారు ఏ విధంగా డెవలప్ అయ్యారు, వాళ్ళపై జరిగినటువంటి దాడులు కావచ్చు, మిగిలిన అనేక అంశాలను కడప జిల్లా బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ జనార్దన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెచ్చుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాకు అన్యాయం జరిగింది, మాపై దాడులు జరిగాయి అని అంటున్నారు. ఏంటి కారణం ఏంటి? సుమన్ టీవీకి నమస్కారం. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు బ్రాహ్మణులకు, నిరుపేద బ్రాహ్మణులను అధికారంలోకి వస్తే ఆదుకుంటామని చెప్పి ఇచ్చిన హామీ మేరకు 2014లో ప్రత్యేకంగా బ్రాహ్మణుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి ప్రత్యేక బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా 5 సంవత్సరాల్లో 285 కోట్లను కేటాయించి 151,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించారు. తద్వారా లబ్ధి పొందారు, పథకాలన్నీ కొనసాగించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్లు ఇచ్చి కార్పొరేషన్ను బ్రాహ్మణులను ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడం జరిగింది. దాంతోపాటు అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి మొదట ఈబీసీలోకి, తర్వాత బీసీ కార్పొరేషన్లకు విలీనం చేసి పూర్తిగా బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది మనుగడలో లేకుండా చేయడం జరిగింది. ఆ విధంగా బ్రాహ్మణులు పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 12 పథకాలను కోల్పోవడం జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో ₹1 కేటాయింపులు చూస్తే ఘనంగా చెప్తారు. కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ లేవు, వందల కోట్ల రూపాయలు ఇచ్చినామని ప్రచారం చేయడం తప్ప బ్రాహ్మణులకు ఇందులో ఎటువంటి లబ్ధి చేకూరడం అయితే జరగలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యమైంది అని అంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యమైంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండే అన్ని కులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను పెట్టి దానికి నిధులు కేటాయించిన అంటున్నారు. ఉన్నటువంటి కార్పొరేషన్ను నిర్వీర్యం చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి అంత అవసరం ఉందా? బ్రాహ్మణులను ఇబ్బంది పెట్టాలనేది పేరుకు ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మొదటగా మల్లాది విష్ణు గారిని, ఆ తర్వాత సీతారామ సుధాకర్ గారిని, ఆ తర్వాత పేరి కామేశ్వర, ఇలా రకరకాలుగా ఇప్పటికి 3-4 చైర్మన్లు వచ్చిన కార్పొరేషన్ నుంచి ఎటువంటి బ్రాహ్మణుడికి ఒక్క పథకం కూడా అందలేదు. చివరికి చనిపోతే అంత్యక్రియలకు ఇచ్చే గరుడ సహాయ పథకాన్ని కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది. ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి మేము చేశాము, 780 కోట్లు ఇచ్చామని చెప్పి అమ్మ ఒడి పథకం, ఆ పథకాలు ఇవి అని చెప్పి అన్నీ కలిపి చెప్తా ఉన్నారు తప్పితే బ్రాహ్మణులకైతే ఎటువంటి ప్రయోజనం కార్పొరేషన్ ద్వారా చేకూరలేదు. ఇది స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. బ్రాహ్మణులను పూర్తిగా నమ్మించి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి విషయంలో. సుమారు 800 కోట్లు ఖర్చు పెట్టింది అంటే ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచే పెట్టాల్సిన అవసరం లేదు కదా. బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం పెట్టింది అని అంటే ఖర్చు పెట్టినట్లే కదా. అలా అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కార్పొరేషన్తో పాటు ఇవ్వడంతో పాటు అనేక పథకాలను కూడా ఆ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. అట్లా అనుకుంటే చాలా వేల కోట్ల రూపాయలు బ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చింది వివిధ పథకాల ద్వారా. కానీ పర్టికులర్ క్యాస్ట్కు, నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకునేందుకు ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ లేవు. దానివల్ల ఆ పథకాలు జీవనోపాధి కోసం చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, క్యాటరింగు, చిన్న వ్యాపారాలు చేసుకునే బ్రాహ్మణులు అందరూ కూడా ఆ వ్యాపారాలన్నీ కోల్పోయినారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జీవనోపాధి కోసం రుణాలు మంజూరు చేయడంతో పాటు వారికి కార్లను కూడా సబ్సిడీ పైన ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక్క వ్యక్తికి రుణ సహాయం చేసి వారి జీవనోపాధి కల్పించడం అని చెప్పండి. అన్నీ అబద్ధాలే. మాటలు మాత్రం ఘనంగా చెప్తారు, చేతల్లో మాత్రం శూన్యం. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి ఈరోజు మాటలు చెప్తూ ఉన్నారు. కార్పొరేషన్ ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ మీద బురదలడానికి మాత్రమే ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు తప్పితే ఎటువంటి లబ్ధి చేకూరలేదని స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇంకోటి, గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే చిన్న ఆలయాలు ఉంటాయి. వాళ్ళ బ్రతుకు తెరువు, అర్చకుల బ్రతుకు తెరువు అదే ఉంటుంది.
కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆదాయం ఇంత వస్తే వీరికి డబ్బులు ఇస్తాము, కొన్ని వాటిని ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇది ఇస్తా ఉన్నాము అని చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ వస్తుందా? దుబ్బ నైవేద్యాలకు కేటాయింపులు చేస్తూ ఉన్నారు ఘనంగా. అయితే ఏ ఒక్కరికి కూడా సకాలంలో వారికి జీతాలు చెల్లించరు, వేతనాలు చెల్లించరు. ఇచ్చే 5,000 రూపాయలు కూడా 4 నెలలకు, 5 నెలలకు, 10 నెలలకు ఆ విధంగా ఇవ్వడం తప్ప ఏ రోజు కూడా ఖచ్చితంగా పలానా రోజు ఈ టయానికి వేసినామని చెప్పి ఈ ప్రభుత్వంలో ఎక్కడా లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి ధూపదీప నైవేద్యానికి 5,000 వచ్చేవారికి 10,000 రూపాయలు ఇచ్చేయడానికి, 10,000 నుంచి 15,000 రూపాయలు చేయడానికి స్పష్టంగా ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం జరిగింది. అర్చకులకు, ఆలయ అర్చకులను ఆదుకుంటామని చెప్పి స్పష్టంగా హామీలు ఇవ్వడం జరిగింది. ఇంకోటి ప్రధానంగా ఈ వ్యవహారంలో బ్రాహ్మణుల మీద దాడులు జరిగాయి. గతంలో రోడ్డు ఎక్కి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకు బ్రాహ్మణులు ఇక్కడ టార్గెట్ అవుతున్నారు అనేది, అంటే ఇప్పుడు అక్కడ ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ వాళ్ళు కూడా బ్రాహ్మణులేనా లేకపోతే ఇతర కులాలకు చెందిన వాళ్ళు? ప్రత్యేకించి బ్రాహ్మలే, మరి ఇతర కులాలకు సంబంధించిన వారు ఎవరు లేదు. ఇప్పుడు ఓంకారంలో జరిగిన దాడి కానీ, భీమవరంలో అర్చకుడి పైన జంధ్యం దించేయడము, కాకినాడలో అర్చకుడిని కొట్టడాలు, ఇవన్నీ కూడా కేవలం వారి వ్యక్తిగత ద్వేషాలు, అర్చకులకు సంబంధించి వారి అర్చకుల మీద వారి మెహర్బానీ అంటే బ్రాహ్మణులే పార్టీలుగా మారిపోయి అలాంటివి ఎక్కడా ఉండవు. బ్రాహ్మణులు పార్టీలు ఉండాల్సిన అవసరం లేదు. బయట వ్యక్తులు చేసిన కార్యక్రమాలే తప్ప ఇవి ఎక్కడ కూడా బ్రాహ్మణులు జరిగింది కాదు. ఓంకారంలో జరిగినది ఆలయపాలక చైర్మన్లు, భీమవరంలో ఆలయపాలక చైర్మన్లు, ఇక్కడ కాకినాడలో కూడా మాజీ కార్పొరేటర్, అంతా వైసీపీ నాయకులు తప్ప బయట వ్యక్తులు ఎవరూ లేరు. అధికారంలో ఉన్న వారి పనులు చేయలేదనో, లేకపోతే వారు వచ్చినప్పుడు నాయకులదే తప్ప అర్చకులు పూజలు చేసుకుని సర్వే జన సుఖినోభవంతో ఆశీర్వదించి గుళ్ళో పూజలు చేసుకునే వరకే కానీ వారికి రాజకీయాలతో కానీ ఇతరత్ర కార్యక్రమాలతో వారికి ఎటువంటి ఉండవు. ఎవరు వచ్చినా కూడా ఆశీర్వదించి దేవుడికి ఆరతి ఇచ్చి ఆశీర్వదించే వారే తప్పితే వారికి ఎటువంటి రాజకీయాలతో సంబంధం ఉండదు. కేవలం అందరినీ సర్వేజన సుఖినోభవంతో మాత్రమే ఆశీర్వదించి సమాజ హితం కోసం పాల్పడేవాడే అర్చకుడు, పౌరోహితులు. అలాంటి వ్యక్తుల మీద దాడులు చేసినా కూడా ఇప్పటి వరకు కనీసం ఏ ఒక్కరిపైన కూడా స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. తూతు మంత్రంగా ఆలయ కమిటీ నుంచి కూడా తొలగించడం తప్పితే వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా నిన్న మేనిఫెస్టోలో చంద్రబాబు గతంలో కొన్ని రథాలు కాలిపోవడం కావచ్చు, కాల్చడమా కాలిపోవడమా, ఇలాంటి కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ఘటనలు జరిగాయి. వాటి పట్ల ఏమంటారు? అవి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలు. రామతీర్థంలో విగ్రహం దాడి చేయడము, విజయదుర్గ గుడిలో సింహాలను తీసుకెళ్ళిపోవడము, వెండి సింహాలను తీసుకెళ్ళిపోవడం, ఇలా రథం దగ్ధం చేయడాలు రాజుల్లో, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. వాటిలో కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, దోషులు దొరకలేదు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉండగానే ప్రత్యేకంగా దాడులు, ఆలయాలపైన దాడులు, అర్చకులపైన దాడులు జరిగితే వాటి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో చంద్రబాబు గారు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు ఏదైతే మీరు బ్రాహ్మణ సాధికార సమితిగా డిమాండ్ చేస్తున్నారో, అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులకు ఇంకా ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేయాలని అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా కావచ్చు, ఎవరు ఏదైనా కూడా బ్రాహ్మణుల కోసం ఏం కావాలని, బ్రాహ్మణుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నీటి మీద రాతలుగా మారిపోయినాయి. దానికి కాలం చెల్లింది. ఇక రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది అధికారంలోకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో బ్రాహ్మణ కార్పొరేషన్ను ఫోర్సులోకి తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా కార్పొరేషన్ పథకాలు అందడంతో పాటు బ్రాహ్మణులకు అవసరమైన అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. సంక్షేమాభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా చంద్రబాబు గారు నెరవేరుస్తారన్న నమ్మకం ఉంది. బ్రాహ్మణులు అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు. వైసీపీ చేసిన దురాగతాలు, ఈ అరాచకాలు, అక్రమాలు, దాడులు వీటన్నిటిని విసిగిపోయి తెలుగుదేశం పార్టీ పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు. వారందరూ కూడా బ్రాహ్మణులంతా కూడా ఇప్పుడు మేము కార్యక్రమాలు నిర్వహిస్తే, సమావేశం నిర్వహిస్తే వారందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆలయాల అర్చకులు, పౌరోహితులు, బయట కార్యక్రమాలు చేసుకునే అర్చకులు ఖచ్చితంగా వారందరికీ కూడా పూర్తి స్థాయిలో మేలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా పూర్తి స్థాయిలో
బ్రాహ్మణులందరి పరిరక్షణ చేపడతామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఫైనల్గా బ్రాహ్మణులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా బ్రాహ్మణ సంఘం కావచ్చు, అలాగే మీరు అనేక ప్రాంతాల్లో ఒక పార్టీ తరఫున మిగిలిన ఎక్కడ తిరిగినా కూడా సూక్ష్మంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తెలిసి ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం వచ్చే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత హిందూ ఆలయాల పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని రకాలైన పేద బ్రాహ్మణ వర్గాన్ని ఆదుకునేందుకు అవసరమైన అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేసి పూర్తి స్థాయిలో వారిని ఆదుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా చంద్రబాబు గారు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవి ఇంప్లిమెంట్ చేస్తారు. ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రిలీజ్ చేసిన దాంట్లో ప్రతిదీ బ్రాహ్మణులకు ఏం చేయాలో ఆ వర్గాలకు సంబంధించిన సుస్పష్టమైన మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. దానికి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రామప్రసాద్ గారు ఆ మేనిఫెస్టో రూపకల్పనకు చర్యలు తీసుకున్నారు. ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణులకు అందరికీ కూడా భవిష్యత్తులో ఏర్పడేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అన్ని విధాలుగా బ్రాహ్మణులకు చాలా బాగుందని, అలాగే ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం బ్రాహ్మణులను నట్టేట ముంచిందని జనార్దన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్రాహ్మణ సంక్షేమానికి ఎవరైతే పాటుపడతారో వారికి ఓటు వేయాలని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది.